తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త వచ్చేస్తుంది. దేశ చరిత్రలోనే మరో సంచలన నిర్ణయం దిశగా తెలంగాణ సర్కారు అడుగులైతే వేస్తుంది. సో, ప్రభుత్వ ఉపాధ్యాయ పెన్షనర్లకు తెలంగాణ కీలకమైన అప్డేట్‌నైతే తీసుకురాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులకు పాత పెన్షన్ సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ. ఇక్కడ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలు చేసిన తరహాలోనే తెలంగాణలో కూడా ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను వర్తింపజేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్‌లు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో 2,60,000 మంది సామాజిక అభద్రతకు గురిచేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలని, అలాగే ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే ఓపీఎస్ను అమలు చేసిందని, కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఇంకా అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 22 ఏళ్లుగా సీపీఎస్ వల్ల ఉద్యోగులు తీవ్ర సామాజిక భద్రతా లోపానికి గురవుతున్నారని, రాష్ట్రంలో రిటైర్మెంట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఏ ఒక్కరికి కనీస పెన్షన్ 9,500 కూడా రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ఉంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటుగా ప్రభుత్వంతో చర్చిస్తా. త్వరలోనే ఉద్యోగులకు సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తారని స్పష్టమైన హామీ ఇచ్చారు.